చెరుగట్టు జాతర తర్వాత మా కొంపేలి జాతరకి అంత ప్రత్యేకత ఉంది. మేము వీరభద్రుని సేవకులు అనమాట. మా తాతల కాంచి మా వంశం మొత్తం వీరభద్రుని వంశం. ఆ బ్రహ్మసూత్రం ఉన్న లింగం అంటే అది ఆకర్షణ లింగం. దాన్ని ఎవరు చూసినా ఆకర్షణ కావాల్సిందే. దాన్ని ఖండించే ఖడ్గాని ఈ తల్వార్ తాతకు పట్టించారు ఖడ్గం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ బ్రహ్మసూత్రం ఉంది కదా స్వామి, ఇది బ్రహ్మసూత్రం అంటారు దీన్ని. ఇది బాణం గుర్తు లెక్క ఉంటది. ఇది 1200 తర్వాత అంత ముందున్న లింగాలకు మాత్రమే ఈ సిగ్నల్ ఉంటది. ఇట్లాంటి లింగాలు ఉన్న శివాలయాలు 1200 ఉన్నాయి కదా. ఆ 1200 లింగాలల్లా ఒక 800-1000 లింగాలు పడగబడిపోయినాయి, ధ్వంసం అయిపోయినాయి. అప్పుడు రజాకారులు అప్పుడు ధ్వంసం చేసిరు. అవి ఒక బేస్మెంట్ లేదు, ఒక పిల్లర్ లేదు, బండలు నిలబెట్టి గుడి కట్టారు. అంటే ఎంత పవిత్రత ఉండాలి ఇక్కడ. మొత్తం బండలే ఇవన్నీ. ఈ అన్ని బండలే. కింద చూడు స్వామి, కింద బండ ఒక బేస్మెంట్ ఉందా, పునాది ఉందా, ఒక రాయి కట్టిరా, ఏం కట్టిరు చూడండి. ఓన్లీ బండ మీదనే బండలు నిలబెట్టి గుడి కట్టిరు. అందరూ కలిసి అందరు తల ఒక చేసి జాతర ఖర్చులకు బాగా చేస్తారు. ఈ 3 సంవత్సరాల నుండి మా అమ్మగారు అయినటువంటి వెదిరే పూలమ్మ గారి పేరు మీద జాతర ఖర్చులకు ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు. ఈసారి కూడా ఇచ్చినాం, ఇది 3వసారి. దేవుడు మమ్మల్ని కనిపెడితే శివయ్య గారు ఎప్పుడు కూడా ఇవ్వాలనే కోరిక ఉంది. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మన నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపెల్లి గ్రామంలో భారీ ఎత్తున జాతర జరుగుతుందన్న సంగతి మీకు ఎరికేనా. మరి ఆడికైతే లాస్ట్ 15వ తారీఖు నాడు స్టార్ట్ అయ్యింది. ఇవాళ 20వ తారీఖు. మరి ఆ జాతర చిన్నగా జరుపుకుంటూ ఆట పాటలతోటి దేవుని కళ్యాణము ఈ రోజుకైతే మొత్తం ఆఖరికి అయింది. ఇప్పుడు అగ్నిగుండాలు నడుస్తున్నాయి, అంటే అఖిలంగా నడుస్తారు కానీ అక్కడిక్కడ అది నడుస్తుంది జోరుగా. మరి భారీ ఎత్తున ప్రదర్శన అయితే జరుగుతుంది. ఇవాళ మొత్తం మీద అయిపోతుంది కానీ ఇవాళ అయిపోతుంది. ఇక రాత్రి 10:30 కావచ్చు, తెలంగాణ కూడా కావచ్చు. మొత్తం మీద అయితే ఊరేగింపు ఉంటుందట. ఇది అయిపోగానే అంతే కదా, దేవుని ఊరేగింపు ఉంటుందట. మంచిగా ఘనఘన వైభవంగా 5 రోజులు ఉత్సవాలు అయితే జరుపుకురాబ్బా. కొంపెల్లి గ్రామవాసులు మామూలుగా కాదు, ఇక చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చిర్రు, దేవుని దగ్గర మంచిగా ఆశీస్సులు పొందిర్రు. ఇక్కడ చూస్తే కనపడాలా మీకు ఇదంతా. 5 రోజుల జాతర అంటే ఏ తిరుగుందో చూసిరుగా. ఆ ప్రభతోటి ఊరు మొత్తం ఊర్లోకెళ్ళి ఇట్లా నడుస్తారుగా, మొత్తం ఊరేగిస్తాప్పుడు ఆ ప్రభ దాంతో మంచి ఆట ఆడుకుంటా. ఏందే అది, ఏం ఉత్సవాలు ఆటవు చూస్తే తెలుస్తుంది, నేను చెప్తే ఏముంటుంది కానీ మీరు కళ్ళతోటి చూడాలి. అది దాని మజానే వేరు. అగో అట్లా ఉంటుంది మరి దేవుని దగ్గర. మరి సంవత్సరానికి ఒకసారి అంటే వీళ్ళు చేసుకుంటారు, మన ఊర్లల్లో మరి చేసుకుంటున్నావా తెలుస్తలేదు. ఇక మనం చేసే కాడికి మనం చేస్తాం కానీ ఈడైతే జర పెద్ద ఎత్తున ఉందా బా కొంపెల్లా. చూస్తురుగానే ఎట్లా అగ్నిగుండాలకి వెళ్ళి ప్రదర్శన చూడరి. భక్తులు తమ కోరికలు నెరవేరాలని అగ్ని సాక్షిగా అగ్నిగుండంలో ప్రవేశం. వా, నా మనవాళ్ళు నా మనవరాళ్ళు మామూలుగా కాదు. చూసిరుగా ఎట్లా నడుస్తురో ఒక్కొక్కరు. ఒక కథ కాదు, ఒక ముచ్చట కాదు. నడిచి నిప్పులన్నా ఆరిపోవాలి కానీ అలా ఆగుతట్లేదు. అట్లుంది మరి. చూస్తురుగా ప్రజలారా ఎట్లా ఉందో గనగన వైభవంగా. మరి ఇప్పటికి 5వ రోజు, ఈరోజు లాస్ట్ ఆట కానీ అయినా రోజొక రకంగా గనగన వైభవంగా జాతర అయితే మంచిగా జరిపిర్రు. మరి గుడి చైర్మన్ విజేందర్ రెడ్డి, అలాగే ఆలయ కమిటీ ఉంటుందిగా, అంతా కలిసి ఇంత చెప్తే తీరదా ఇది. చూడ్రి, ఓ ఇక్కడ దేవాలయం, ఓ అక్కడ చూపిస్తున్నా అవే పిల్లగా ఇంత పెద్దది. ఇంకా వస్తేనే ఉర్రు. ఇప్పుడిప్పుడే చూడ్రి, ఆల్రెడీ ఇంత జనం వచ్చరు. అగ్నిలోకి వెళ్ళి అవతలికి తన మొక్కులు, తన బాధలు, తన గాథలు చెప్పుకుంటూ తిరుగుతూనే ఊరు ఆడికిడికి. మరి ఇలా ఆగేది ఉందో. మరి భక్తులు ఎక్కువ అవుతుంటే ఏం చేస్తాం మరి. ఒక్కొక్కరు కోరికలు, బాధలు, గాథలు అన్నీ చెప్పుకుంటారు అటు. ఇంకా చూడవే అటు బారు కట్టిరు. మరి ఇలా ఒడిసేది ఉందో లేదో.
5 రోజుల జాతర ఇది. సాయంత్రం అంటే ఇప్పటి నుంచి సాయంత్రం దాకా ఇప్పటి నుంచి సాయంత్రం దాకా ఉంటది. 9 గంటల 10 గంటల నుంచి సాయంత్రం దాకా ఊరేగింపు ఉంటది. మొత్తం మా ఊరు మొత్తం 2 గూడాలు కంప్లీట్ గా 10 గంటలకు దేవుడు మన శివాలయంలోకి వస్తాడు. నైట్ 10 గంటలకు నైట్ 10 గంటలకు. ఇప్పుడు బయటకు వెళ్ళాను. ఇప్పుడు బయటికి వెళ్ళిండు. ఈ ప్రోగ్రామ్ అయిపోగానే తీసుకురాలి ఇంకా తీసుకురాలేదు రాధా అగ్గిగుండాలు అల్లుండు. అగ్గిగుండాలు అయిపోగానే రథంలో ఎక్కించి ఇక ఊరు చుట్టూ తిప్పుకొచ్చి 2 గూడాలు కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చే వరకే నైట్ 10 అవుతుంది. పక్కా 10 అవుతుంది. వీళ్ళు 5 రోజులు కష్టపడకుండా జాతర చూసుకో ఎట చేసారో మళ్ళీ ఇవాళ మొత్తం నైట్ 10 అవుతుందట. దేవుడు మొత్తం ఈ ఊరు మొత్తం తిరిగి 2 గూడాలు ఉన్నాయట. గూడాలు కూడా తిరిగి వచ్చే వరకల్లా నైట్ 10 కావచ్చు 11 కూడా కావచ్చు. ఇక జనం ఎక్కువ అవుతుంటే ఏం చేస్తాం ఇంటురా. ఈ రోజు 5వ రోజు అన్నట్టు మొత్తం మీద మంచిగా అనిపించింది. మరి మీకు మంచిగా కొంపేలు రావడానికి సార్ మంచిగా భక్తులకు మంచి ఆశీర్వాదం ఇస్తాడు. అంతే మంచి ఆశీర్వాదం ఉంటది. మళ్ళీ తీసుకొచ్చి తానం చేపించి మళ్ళీ గుళ్ళె కూర్చోబెట్టాలి. అప్పటిదాకా మేము ఉండాలి. అంతే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కలవకుట్ల గాని, ఎల్మకైన గాని, కొత్తలారం గాని, ఇటు మునుగోడు గాని, ఈ చీకటి మామిడి గాని, మండల వైజ్ గా మొత్తం ఈ కొంపేలి జాతరకు హాజరవుతారు. అందరు హాజరవుతారు. ఇక ఈడ జరిగిందంటే అది మా ఊరు జాతర అన్నట్టుగానే ఉంటారు అన్ని ఇక్కడ అన్ని ప్రోగ్రాములు కూడా ఉంటాయి. అంటే ఇక లాస్ట్ కాబట్టి ఇక ప్రోగ్రాములు అయిపోయినాయి. ఇక ఇవాళ ఊరు తిప్పి ఇక దేవుని గుళ్ళేది వెళ్తే సరిపోతుంది. చూసినావా ఈ కొంపల్లి గ్రామములు కావచ్చు, సిగడ్మావిడి కావచ్చు, ఎల్మకన్య కావచ్చు, ఇక్కడ కల్వకుంట్ల కావచ్చు, చుట్టుపక్కల గూడాలు ఉన్న హైదరాబాద్లో ఉన్నా కానీ ఈ ఊర్లో జాతర అన్నా కానీ ఇక్కడికి వస్తారట. 5 రోజులు ఇక్కడ ఉంటారట. మంచిగా ఘనఘన వైభవంగా జరుగుతున్న జాతరని ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, దేవుని కళ్యాణం ఉంటుంది. 5 రోజులలో రోజొక్క ప్రోగ్రాం ఉంటుంది అన్నట్టు. రోజొకటి. ఇవాళ మాత్రం అగ్నిగుండాలు లాస్ట్ మళ్ళీ దేవుడు మొత్తం ఊరు మొత్తం తిరిగి 2 గూడాలు తిరిగి రాత్రి 10 గంటలకు గుళ్ళకు పోతాడు. మొత్తం మీద భక్తులు అయితే ఇలా చూస్తే ఇక వాళ్ళు చెప్పే మాటలు చూస్తే పక్క ఊరికి వెళ్ళి వచ్చినాడు ఇంటికెట్ట పోతాడా ఈడ చూసుకొని. ఇప్పుడు చుట్టం విధంగా పోయిండు అనుకో, ఇది చూస్తే ఆగిండు అనుకో, ఈయనే ఉంటాడు. ఎందుకంటే పోబుద్ది కాదు ఇడికెళ్ళి ఎట పోబుద్ది అవుతుంది ఇదంతా చూసినాక. అంటే అలాంటి రంగరంగ వైభవంగా అవుతుంది నాయన. ఈడ చూస్తురా ఇక్కడికి ఈ జాతరని కొంపెల్లి గ్రామంలో జరిగే 5 రోజుల పండుగని ఘనఘన వైభవంగా జరిపినోళ్ళు అంటే అర్థం అవుతుందా, ఎప్పటి నుంచో చేసిన వాళ్ళు ఇప్పుడు చేసేటోళ్ళు మొత్తం పోయి లైన్లో నిలబడరు. అడుగుతా ఒక్కసారి, అయ్యా ఏంది నీకు తెలివి వచ్చిన కానించా లేకపోతే నువ్వు చూస్తున్న కానించి ఈ జాతర ఎన్నేళ్ల నుంచి చూస్తున్నావు, ఎట్లెట్లుంది, మంచిగా అనిపించిందా, ఎట్లా చేస్తారు? నాకు తెలిసి నాకు గుర్తుకొచ్చిన కానీ కూడా 35 సంవత్సరాలు దాటింది. ఈ మహాశివరాత్రి అనేది ఈ చుట్టుపక్కల ఇంచుమించుగా ఒక 20 ఊర్ల గ్రామస్తులు వస్తారు. మొత్తం 20 ఊర్ల మంది దాదాపుగా వస్తారు. చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ దేవుడు అంటే చాలా నమ్మకం, చాలా చాలా పవిత్ర దేవుడు. మాకు ఆ నమ్మకం పూర్తిగా ఉంది. ఎప్పుడైనా గ్రామ పెద్దలస్తులు కానీ ఎవరే కానీ గుడికాడ ఇలాంటి వ్యక్తిగత దోషాలు పోకుండా అంతా కలిసికట్టుగా పనిచేసి దేవుని ఆ జాతరని ఘనంగా జరిపడం ఆనవాయితీగా వస్తున్నది. మీ కొంపెల్లి అబ్బా నేను మాజీ సర్పంచ్ని 1985కి వెళ్ళి చేస్తున్నాం ఇక్కడ. మాజీ సర్పంచ్ గారు ఏం పేరే? రామలింగయ్య. 1985కి వెళ్ళి చేస్తున్నాం. జాతర మంచిగా నడిపిస్తున్నాం. చుట్టుపక్కల ఊర్లో వస్తారు. ప్రోగ్రామ్స్, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని చాలా అంగవైభవంగా చేస్తాం. ప్రభలు ఇవన్నీ కడతారు. మంచిగా బ్రహ్మాండంగా చేస్తారు. ఊరేగింపులు ఆట ఆడుతుందా బాగా? జాలగిరి గారు జాలగిరి ఏంది ఎట్లా దేవునికి ఇక్కడ చుట్టుపక్కలకి వెళ్ళి ఇంత జాతర ఎక్కడ దాగదు. మండలంలో ఉండదు. ఇక్కడ మా 5-6 మండలాల్లో కొంపెల్లే ఫస్ట్ ఇంత సాగడం జాతర. ఇంత పెద్ద జాతర లొల్లి పెట్టుకుంటారా మీరు? ఎలాంటి లొల్లి ఉండదు. బయట పార్టీలు కానీ గుడికి వచ్చినప్పుడు ఎలాంటివి ఉండవు. ఇక్కడ మరి అక్కడ కలిసి ఉండాలి దేవుడు అట్టుంది. మరి మీ కథ అంతా ఎవరు? నా పేరు సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ జాల వెంకటేశ్వర్లు. మీరు సర్పంచ్? మీ ఊరికి సర్పంచ్లు? అయితే మా గ్రామంలో అనాదిగా
మా శివలింగానికి బ్రహ్మసూత్రం ఉంది, అది ప్రత్యేక ఆకర్షణ. ఈ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి తండోపతండాలుగా 5 రోజుల జాతరకు అందరు వచ్చి దిగ్విజయం చేస్తారు. పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఈ జాతరకు కమిటీ వేసుకొని కమిటీ ద్వారా గ్రామ పెద్దల ద్వారా సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ అందరి ఆధ్వర్యంలో ఘనంగా మేము ఈ బ్రహ్మోత్సవాలను జరుపుకుంటాం. అదే విధంగా ఈ రోజు ఊరేగింపు కూడా ఉంటది. ఈ ఊరేగింపు తోటి పెద్ద రథంతో ఊరేగింపు చేసి గ్రామ ప్రజలందరి సహకారంతో మా జాతర రంగరంగ వైభవంగా గత చెరుగట్టు జాతర తర్వాత మా కొంపేలి జాతరకి అంత ప్రత్యేకత ఉంది. మా కొంపేలి రామలింగేశ్వర స్వామి కోరుకున్న కోరికలు ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ఈ రోజు కోరుకుంటే వచ్చే సంవత్సరానికి ఆ కోరిక తప్పకుండా ఫలిస్తుంది. అది మా నమ్మకం, మా గ్రామ ప్రజల నమ్మకమే కాదు, చుట్టుపక్కల గ్రామాలు అన్ని గ్రామాల నుంచి తండోపతండాలుగా వచ్చి 5 రోజుల్లో విజయవంతం చేస్తారు. మా దగ్గర ఎలాంటి కల్మషాలు లేకుండా ఈ బ్రహ్మోత్సవాలను మాత్రం బ్రహ్మాండంగా చేస్తాం. అక్క వీళ్ళు చూడలేవు, వీళ్ళకి బ్రహ్మోత్సవాలు ఘనఘన వైభవంగా చేస్తారట, కానీ మరి పక్కూర్లో పోయించి చూద్దామని వస్తారు. అలాగే బొగులు పుట్టినాలు ఇప్పించేది ఉందా లేదా మీరు? అన్నదాన కార్యక్రమం దాత చెరుకూరు ప్రభాకర్ అనే దాత ఒక 30 సంవత్సరాల నుంచి కళ్యాణం రోజు అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున జరుగుతుంది. ఒక 5-6 క్వింటాలతోటి వచ్చిన అందరికి పబ్లిక్ అందరికి కూడా భోజన సౌకర్యం ఉంటుంది. ఆ తర్వాత ట్రాక్టర్ అసోసియేషన్ వాళ్ళు కూడా గతం నుంచి కూడా వాళ్ళు ఒక 10-15 సంవత్సరాల నుంచి వాళ్ళు కూడా తలా ట్రాక్టర్కు 2,000 వేసుకొని అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అగ్నిగుండాలు దాతలు, దీనికి కూడా దాతలే అగ్నిగుండాలు, బ్రహ్మంగారి వంశీయులు వారు వచ్చి ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ అగ్నిగుండాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారికి దాతలు నామోజు బ్రహ్మచారి, నామోజు రత్నాచారి, అదే విధంగా గంజి శివ, ఈ సంవత్సరం మొగదాల శివ కూడా పాల్గొని ఈ ప్రజలందరూ ఊళ్ళో ప్రభగట్టి ఆ స్వామివారి ద్వారా అన్ని సకల దేవతలకు కొబ్బరికాయలు, గుమ్మడికాయలు అన్ని హారతి ఇచ్చి దేవతలు మెప్పించి అగ్నిగుండాలంగా మా రామలింగేశ్వర స్వామి వారిని తీసుకొని వెళ్ళి ఊరేగింపు జరుగుతుంది. అది మొత్తం మీద కనుక వీళ్ళు మంచి పగడ్బందీ ఊరు అనుభవం 30-40 ఏళ్ళ నుంచి చేస్తారు ఒక్కొక్కరు. మీరయ్యా? నా పేరు బూరు శ్రీనివాసులు, మాజీ చైర్మన్ని. 15 సంవత్సరాల నుంచి చేశాను. మా తాతల నుంచి మేమే తలంబరాలు పోస్తాము. మేము గుడికి బాగా సౌకర్యం చేశాము. అందరూ ఎలాంటి లేకుండా ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా 5 రోజులు జరగదు. మా కొంపెల్లి గ్రామంలో జరుగుతుంది. అంత పెద్ద కోటప్ప కొండలో కూడా ఒకటే రోజు జరుగుతుంది. మా కొంపెల్లి గ్రామంలో 5 రోజులు జరుగుతుంది. ఎలాంటిది మతభేదాలు ఏది లేకుండా అందరం కలిసి కలెక్కంగా చేస్తుంటాము. మంచిగా వైభవంగా చేసి ఏ ప్రోగ్రాంలో వెళ్తాం. ఫస్ట్ మా తాతల కానించి తలవాల మండపం కట్టి మా అన్న కాంచి వచ్చిన కాంచి మా వంశోద్ధారంగా మేమే తలంబరాలు పోసి చేస్తుంటాం. మంచి ఆశీస్సులు ఉన్నాయి దేవుని కాడ మీకు. అమ్మో ఉత్తుతగా ఏం కాదు. నా పేరు నామోజు రత్నాచారి. గత 4 సంవత్సరాల నుంచి అగ్నిగుండాల ప్రోగ్రాం చేస్తున్నాం. మాకు అంగరంగ వైభవంగా జరుగుతుంది మా శివరాత్రి. నేను మక్కెన అప్పారావుని. నేను చదువుకొని ఈ ఊరికి ఏం చేద్దామని నేను ఈ ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటా. నేను అగ్రికల్చర్ బిఎస్సీ చదివి వ్యవసాయం చేసుకుంటే ఈ ఊరుకున్నా. ఈ ఊరికి ఏదో చేయాలని వచ్చి ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఈ గుడి కార్యక్రమాన్ని ఈ చైర్మన్ సీన్ ద్వారా నేను ముందర తీసుకుపోవడానికి ప్రయత్నం చేసే భాగంగా గత 1200 సంవత్సరాల పురాతన గల గుడి ఈ గుడి ప్రతి పెద్దవారు మాకంటే మా తాతలు మా ముత్తాతల కాడి నుంచి ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం 6 రోజుల కార్యక్రమం నడుస్తూ వస్తూ ఉంది ఇప్పటిదాకా. ఈ కార్యక్రమాన్ని వస్తూ ఉంటే కాకపోతే కొంత కొత్త పుంతలు దొక్కించుకుంటూ అంటే భక్తజనం ఆకర్షించే విధంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అనేక పవిత్రమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఇప్పటిదాకా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఇంకా ఈ గుడి పునర్నిర్మాణంలో భాగం చేసి ఈ గుడిని ఇంకా ముందరు తీసుకుపోయి గవర్నమెంట్ ఇంకా ఎక్కువ శాంక్షన్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా గుడిని ఇంకా మా పునర్నిర్మాణ కార్యక్రమం చేసి ముందుకు సాగటానికి అందరూ సహకరిస్తారు. ఇక్కడ గ్రామ ప్రజలంతా పార్టీ ఏదైనా, మతం ఏదైనా, కులం ఏదైనా అందరం కలిసి కట్టుగా ఈ జాతరని ముందుకు తీసుకుపోతా ఉంటాం. అందుకే ఈ జాతర సక్సెస్ అవుతుంది. ఎక్కడైనా ఈ ఊర్లో గొడవలు కానీ ఏవి కానీ ఉండవు. కాబట్టి ఈ జాతరకి ఈ గవర్నమెంట్ మాకు సహాయం చేస్తే ఆ చెరుగట్టును మించి నడిపిస్తాం ఈ జాతరని అని చెప్పి తెలియజేస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రిని కలిసి ఈసారి ఈ గుడిని పునర్నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టి గవర్నమెంట్ ఇంత దాతలతో సహకారంతో ముందుకు తీసుకుపోయి ఈ శివాలయం యొక్క పవిత్రత, దీనికి బ్రహ్మసూత్రం ఉన్న శివాలయం అంటే పురాతన దేవాలయాలకే ఉంటుంది. అటువంటి ఈ పుణ్య కార్యాన్ని
అందరు గ్రామ ప్రజలు ప్రతి వాళ్ళకి శివభక్తులే ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా 100%. అందుకని ఈ జాతరకి అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించిన జాతరగా గుర్తించి మన గవర్నమెంట్ ముందుకు తీసుకుపోయి దీని కింద 15 ఎకరాల భూమి ఉంది. ఈ 15 ఎకరాల భూమిని రంగరంగ వైభవంగా తీర్చిదిద్ది శివాలయం కాడికి రాగానే ప్రజానీకానికి భక్తి ఉట్టిపడేటట్టు ఈ శివయ్య కల్పించాలని ఆ శివయ్యను కోరుకుంటూ మీకు ఈ కొంపేలి గ్రామం తరఫున మీరు వచ్చి మా సలహాలని ఇంకా ముందుకు తీసుకుపోయి గవర్నమెంట్ దృష్టి తీసుకుపోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మీ అందరికీ సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం. జీడిమర్ల యాదయ్య డీలర్ను, మాజీ ఎస్ఎంసీ చైర్మన్ కూడా. మా కొంపేలి గ్రామంలో నా తెలుగున్న కానించి నేను ఎప్పుడు చూసినా కానీ ఈ శివాలయం దగ్గర జాతర అనేది 5 రోజుల జాతర. ఫస్ట్ రోజు జాగరణాలు కూడా కార్యక్రమాలు పెడతాం. ఎందుకంటే అంతా నిద్రగా ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఒక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి వచ్చిన జనాన్ని కన్విన్స్ చేసే విధంగా వచ్చిన వాళ్ళకి పోకుండా ఉండడానికి మా దగ్గర ఆర్డర్ చేస్తాం. నిత్యం వచ్చిన దూరంకి వచ్చిన ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్నదాన సౌకర్యం కూడా కల్పిస్తాం అన్నట్టు. ఇబ్బంది కలగకుండా అన్నదాన సౌకర్యం ఉంటుంది. అదేవిధంగా ఈ గుడి నిర్మాణంలో కూడా ఈ మన ఈ మునుగోడు కాన్స్టిట్యూన్సీలో కూడా ఇంత పెద్ద బండ ఉండి ఇంత పెద్ద విగ్రహం ఉన్నది. ఇక్కడ మీరు చూసిన కానీ కూడా ఎక్కడ ఉండదు. మరియు మా శివాలనుకున్న ఒకటే ఉందంటే బ్రహ్మసూత్రం, అది ఒక 1000 లింగాలకు ఒకటే ఉండదు అన్నట్టు. ఇక్కడికి వచ్చి ఆ దేవుని ఏం కోరుకున్నా ఆ కోరిక సక్సెస్ అవుతుంది. అనుకున్న సరిగ్గా మరి ఈ సంవత్సరం కోరుకున్న కోరిక మళ్ళీ వచ్చే సంవత్సరం కల్లా కోరిక కంప్లీట్ నెరవేరుతుంది. కాబట్టి అందుకనే ఈ జనాన్ని ఉరు తెలుగు విధంగా ఈ కొంపేలి గ్రామానికి ఒక పోస్టర్, ఒక కరపత్రం, ఒక పేపర్ రిలీజ్ అయితే చాలు. పబ్లిక్ మొత్తం ఇక్కడ వచ్చి మీరు నైట్ చూస్తే చాలు. జనమే కనపడతానికి అసలు మీకు ఉసుకపోసే సందు దొరకకుండా ఉంటది. చూసినా నేను చెరువుగట్టు తర్వాత మన తెలంగాణలో ఫస్ట్ సంబక్క, తర్వాత దురాజపేటను నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫస్ట్ చెరువుగట్టు, తర్వాత కొంపెలి జాతర కదా. అదే విధంగా తలపించే విధంగా 5వ సంవత్సరాల బ్రహ్మోత్సవాలు శుభ్రంగా బ్రహ్మాండంగా జరుగుతాయి. దీనికి కులం అతిథులు లేకుండా పార్టీలు వేరైనా గుడికాడ అందరం ఒకటే, గుడి బడి అనే కాడ అంతా ఒకటే. మేము ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా అంత ఐకమత్యంతో అంత కలిసికట్టుగా ఒక కమిటీ ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటూ వస్తున్నాం. ఈ ఊళ్ళో రాజకీయ పార్టీలు ఉంటే ఆ ఎలక్షన్ వచ్చినప్పుడే వాళ్ళు చూసుకుంటారట, ఖతం అయిపోయిందట, ఖతం అట. మరి వాళ్ళందరూ అట కలిసి కల్చర్ కాబట్టి గింత జనం ఉంది, కల్చర్ కాబట్టి ఇట్లా మంచిగా ఉంది. ఈ చుట్టుముట్టు ప్రజలందరూ కూడా వచ్చిపోతారట. వాళ్ళందరికీ ఎక్కడ కూడా సౌలత్ కల్పిస్తారట, కానీ ఆటంకంగా కూడా చూడరట. ఎందుకంటే మరి అప్పటి నుంచి తాతల ముత్తాతల నుంచి జరుగుకుంటూ వస్తున్నాయి కాబట్టి ఆ పరంపరలోనే భాగంగా అందరూ ఆ అనుభవంతో చేసుకుంటూ వస్తారు. మా ఊరి జాతరని ఇప్పటిదాకా పెద్ద మనిషి అన్నట్టు ఇది ఎంతో ఘనఘన వైభవంగా జరుగుతుంటాయి ఉత్సవాలు. మేము అందరం కలిసి చేస్తాం. కానీ ఇది కొద్దిగా గవర్నమెంట్ లేస్తే కూడా బాగుంటుంది అంటారు. అయ్యా ప్రభుత్వము పెద్ద మనుషులు చూస్తురా, దీన్ని అండ్లేసి మా చుట్టుముట్టు ప్రజలందరూ వస్తే వాళ్ళకి సవలత్ ఉంటాయి. కానీ రూములు కట్టించుడు లేకపోతే జాతరను మంచిగా డెవలప్ చేసిన అంటారుగా, అలాంటివి చేయాలని కొంపెల్ని ఈ రాష్ట్రంలో మునుగోడు మండలంలో, మునుగోడు అంటే దేశమంతా తెలుసు, మరి ఇక కొంపెల్లి అంటే కూడా స్టార్ట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నారు. వీళ్ళందరూ అడుగుతున్నారు, చేసి ఉర్రు అడుగుతున్నారు మా ఊరు కోసం అని. మరి అది ఎట్లా చేస్తారో నేను చూస్తా, చేయాలని కోరుతున్నా. అంతేనా? మరి దేవుని కాడికి పోదామా? మా శివుడు ఏదనుకుంటే అది జరుగుతుంది పక్క. మాకేందంటే మాకు డెవలప్ కావాలి. మాకు దేవుడు ఇప్పుడు అట్లాంటిలేను. నువ్వు ఈ ఊరు ఆడవిల్లవా కోడలువా? మరి ఎట్లా అంటే 25 సంవత్సరాలా? నా పెళ్ళి 20 సంవత్సరాలు. నేనేదనుకుంటే అది జరుగుతుందా పక్క. మరి వస్తారా ఎక్కడెక్కడ ఊరు నుంచి ఆయన వస్తాం. మేము నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటాం. మేము నల్గొండలో ఉంటాం. ఇక్కడికి వచ్చి పోతాం. 5 రోజులు ఇన్నే ఉంటాం. చాలా ఎందుకంటే నేను కూడా చూస్తున్నా. నల్గొండలో ఉంటాడు ఈయన, మున్సిపాల్ చేస్తాడు. మేము అక్కడనే ఉంటాం. దేవుని జాతర అప్పుడల్లా వచ్చి ఇన్నే ఉంటాం. మేము 5 రోజులు సెలవులు పెట్టుకొని వచ్చాయని ఇన్నే ఉంటాం. మాకు మంచిగా అనిపిస్తుంది. మాకు దేవుడు అంటే మాకు మంచిగా అనిపిస్తుంది. నేను దేవుని ఇంకా డెవలప్ చేయాలి. మాకు అదొకటి మా గ్రామం ఉద్దేశం ఏంటంటే మా గవర్నమెంట్ కోరేది ఏంటంటే ఎండోమెంట్లో పెట్టి ఈ గుడిని మంచి అభివృద్ధిగా తీసుకుపోవాలని నల్లగొండ స్థాయిలో ఈ కొంపేలి గ్రామాన్ని మహాశివరాత్రి ఈ రామలింగేశ్వర స్వామిని
ఎండోమెంట్లో పెట్టి మంచి అభివృద్ధికి తీసుకుపోవాలని ఎమ్మెల్యే గారిని కూడా ఈ ప్రజానికం తరఫున ఈ కొంపెల్లి ప్రజల తరఫున మేము కోరుకుంటున్నాం. చూసినావా సారు, ఎమ్మెల్యే సారు, రాజన్న రాజన్న ఇలా మాట వినవన్నా వాడతా మా పాఠశాల ఉన్నదా నేను కూడా మాట్లాడతా. నమస్కారం అయ్యా, ఏంది మరి దీన్ని ఏమంటారు, ఏంది ఇది మేము వీరభద్రుని వంశస్థులం. మేము వీరభద్రుని సేవకులు అనమాట. మా తాతల కాంచి మా వంశం మొత్తం వీరభద్రుని వంశం. మాది స్వగ్రామం వచ్చేసి ఇంద్రపాల నగరం, యాదాద్రి భువనగిరి డిస్టిక్, రావణపేట మండలం. మేము మా తాతల కాంచి ఇదే కార్యక్రమం చేస్తున్నారు. మేము చెరుగట్టు కూడా మేమే అగ్నిగుండాలు కలుస్తాం. చెరుగట్లో కూడా ముందుగా మేము వీరభద్రుని వెళ్ళిన తర్వాతనే శివసత్తులు కానీ గణనాథులు కానీ అందరు వెళ్తారు. అక్కడ కూడా మేమే నిర్వహించేది. చిన్న శ్రీశైలం అని మన నిదానపల్లి మల్లన్నగుట్ట కూడా మేమే. ఇక్కడ ఏరియాలో మొత్తం ఎక్కడ జరిగిన ఈ కొంపెల్లికి రాబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ పిలిపియడం జరిగింది. వీళ్ళు మమ్మల్ని చెరుగట్ల చూసి అక్కడ దొక్కుతున్నారని ఇక్కడ అగ్నిగుండాలు నిర్వహించాలని మమ్మల్ని పిలిపియడం జరిగింది. మేము వచ్చినప్పుడు ఈ యొక్క దేవాలయం పవిత్రత ఏంటంటే ఈ లింగానికి బ్రహ్మసూత్రం ఉంటుంది. ఆ బ్రహ్మసూత్రం ఉన్న లింగం అంటే అది ఆకర్షణ లింగం. దాన్ని ఎవరు చూసినా ఆకర్షణ కావాల్సిందే. ఇప్పుడు మీరు కూడా ఇలా చూసిరంటే మన సంవత్సరం వీళ్ళు విలువకుండా వస్తారు. నువ్వే అంత పవిత్రత ఉంటుంది అంట, పవర్ ఉంటుంది ఇక్కడ. ఈ లింగానికి ఈ యొక్క 1200 ఏళ్ల కింద ఒక 1200 లింగాలు ఏర్పడేవి. ఆ 1200 లింగాలు అంటే ఇట్లాంటి శివాలయాలు 1200 ఉంటాయి తెలంగాణ మొత్తంలో. ఇట్లాంటి శివాలయాలు అలాంటిది ఒకటి ఈడ 1200 ఏళ్ల కింద 1200 లింగాలల్లో ఇది ఒక లింగం. అంత పవిత్రమైనది. అయితే ఈ లింగం ఏంటంటే ఈ సాములు నిలబెట్టి వేరేటోళ్ళు ప్రజలు నిలబెట్టింది, రాజులు మునులు నిలబెట్టింది కాదు, భక్తుడు నిలబెట్టిన లింగం ఇది. అంటే శివభక్తుడు సేవ చేసుకోవడానికి ఆయన దగ్గరికి పోలేక ఇక్కడ నిలబెట్టుకున్న లింగం అనమాట ఇది. ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు మొత్తం అవే. బ్రహ్మసూత్రం ఉన్న లింగాలు భక్తుడు అక్కడ పోలేక, ఇప్పుడు చెరుగట్ల దేవుడు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఉండు, ఇక్కడికి వెళ్ళి అందరు పోగలుగుతారు, అక్కడికి పోలేరు, కొంతమంది అందరు పోలేరు కదా. ఆ పోని ఆయన ఎవరైతే ఉన్నాడో, అంత దూరం నడవలేని ఆయన ఎవరైతే ఉన్నాడో, నువ్వు ఇక్కడే ఉన్నవయ్యా, నేను ఇక్కడనే కొలుసుకుంటా అని చెప్పి ఈడ పెట్టుకొని నిలుపుకున్న ఆయన. ఇట్లా ఈ బండ మీద శివాలయాలు ఉన్నది, పిల్లర్ లేకుండా ఉన్న శివాలయం తెలంగాణలో ఇది రెండోది. ఫస్ట్ ఇది రెండోది చిత్తపురంలో ఉంది, అది బండ మీదనే. మేము అక్కడ కూడా అగ్నిగుండాలు కాలుస్తాం. అక్కడ కూడా మేమే. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు 4 సంవత్సరాలు అవుతుంది మమ్మల్ని పిలిపేయబట్టి. ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఇక్కడ మన అగ్నిగుండం దాతలు మమ్మల్ని పిలిపేయడం జరిగింది. ఇక్కడికి ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టుకోరు, దేవాలయ కమిటీ కాకుండా. అయితే మళ్ళీ ఇక్కడ ఏమైందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అంటే ఎవరికి తెలియదు. ఇక్కడ ఫస్ట్ సంవత్సరం తెలియక జనం ఎక్కువ రాలే. ఫస్ట్ సారి కమిటీ వరకు మనవుల వరకే తిరిగిరు, భక్తులు తెలిసిన వాళ్ళే వచ్చిరు. ఇక రెండోసారి, మూడోసారి, 4వసారి అందరు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. వాళ్ళకు కళ్యాణం కాని వారికి కళ్యాణం, సంతానం కాని వారికి సంతానం, ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం బాగుండేటట్టు ఆ వీరభద్ర స్వామి, భద్రకాళి, రామలింగేశ్వర స్వామి కడపత్రస్సు ఎప్పటికి ఉంటది. వాళ్ళ అగ్నిగుండాలకు వెళ్ళినందుకు 3 సార్లు దాటడం అనేది ఏడలేదు. ఇక్కడ నిప్పులలాగా నడుతుండ్రు, కాలు కాలే ఎట్లా భగవంతుడు నీలా వీరభద్రుని పటం వేసి యంత్రం పెట్టి వీరభద్రుని వారి మంత్రదండంతో అగ్నిగుండం తయారు చేస్తాం. అగ్నిగుండం ఎవరిదంటే అగ్ని మాత ఎవరంటే పార్వతీదేవి. ఈ పార్వతీదేవి అగ్నిలో పడుతుంది అనమాట. అగ్నిలో పడి ఆమె కాలిపోతుంది. ఎవరు? పార్వతీదేవి. ఆమెనే అగ్నిగుండం. ఆమెను మనం తొక్కుకుంటూ పోవాలంటే నిప్పులని ఆమె అనుగ్రహం ఉండాలి. అట్లా ఆ పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో వీరభద్ర స్వామి ఆవేశపరుడు అనమాట. ఆయన శాంతి చేసుకుంటూ ఊర్లో తిరుగుతాం అనమాట. అన్ని దేవస్థానాలకు కొబ్బరికాయలు కొట్టి తిరిగి వస్తాం అనమాట. అక్కడ కొట్టి తిరుగుతున్నప్పుడు ఆ దేవతల ఆశీర్వాదం మొత్తం ఉంటాయి. మేము ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఖడ్గం చదువుతాం అనమాట. ఖడ్గం అంటే దేవతలకు మొత్తం ఖడ్గాలు చదువుతారు. ఆ ఖడ్గం ఏంటంటే ఖడ్గం అంటే దండకం అంటారు దాన్ని. ఆ దండకం అంటే ఏంటంటే అమ్మవారికి మూల మంత్రం అనమాట. ఆ దండకం చదివితే ఆమె వస్తుంది, ఆమె శాంతిస్తారు అనమాట. అట్లాంటి ఆమె కొబ్బరికాయ కొట్టుకుంటా చేతులలో చూసిరుగా మీరు, చేతులలో కొబ్బరికాయలు కొట్టుడు, చేతులతో కొబ్బరికాయలు కొట్టుడు, మొక్కల మీద గుమ్మడికాయలు కొట్టుడు, ఆమెకు ఆనందంగా చేసుకుంటూ వచ్చి ఆ గ్రామాన్ని అందరినీ మళ్ళీ సంవత్సరం దాకా ఇదే విధంగా కాపాడాలని కోరుకుంటూ వాళ్ళు నీళ్లు పోస్తారు. వీరభద్రుడు ఆవేశపరుడు కాబట్టి ఆ నీళ్లు పోస్తే ఆవేశం అనేది తగ్గిపోద్ది ఆయనకు. పంచభూతాలల్లో నీరు కూడా ఒక భూతం, అగ్ని ఒక భూతం, గాలి ఒక భూతం. అట్లా గాలి ఈ పంచభూతాలల్లో ఆ నీరు పోయడం వల్ల ఆయనకు ఆవేశం తగ్గిపోతుంది అనమాట.
అట్లా ఆయన ఆవేశం తగ్గినాక అందులోకి వెళ్ళి నడుస్తూ ఉంటాడు. వీరభద్రుడు నడుస్తుంటే చూసిరు కదా, ఇది వీరభద్రుడు ప్రభ, భద్రకాళి వీరభద్రుడి ప్రభ, వీరభద్రుడి ప్రభ. ఇది ఇక్కడ మేము వస్తున్న కాంచి ఈ యొక్క ఆలయానికి పవిత్రతమైన ఆలయం. ఈ ఆలయం ఏ కోరిక కోరుకున్న ఇప్పుడు అందరు పెద్దలందరూ చెప్పారు, నేను చెప్పవలసిన అవసరం లేదు. మాకు 4 సంవత్సరాలు తెలుసు, కానీ ఆ లింగం పవిత్రత వీళ్ళకంటే ఎక్కువ తెలుసు మాకు. ఎందుకంటే బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని పవిత్రత ఏందనేది మాకు తెలుసు. అందుకు దాని గురించి చెప్తున్నా. మరొకసారి చెప్తున్నా వినండి. 1200 ఏళ్ల కింద నిర్మించబడిన గుడి, 1200 లింగాలు ఏర్పడ్డాయి ఈ ఆంధ్రప్రదేశ్, ఈ తెలంగాణ మొత్తంలో. అలా 1200 లింగాలలో ఇదొక లింగం. మళ్ళీ బండ మీద నిలబడ్డ లింగాలలో, ఈ బండ మీద ఉన్న లింగాలలో ఇది పవిత్రమైన లింగం. అర్థమైందా? ఈ యొక్క భక్తులు ఎవరైనా కోరిన కోరికలు ఇక్కడ వచ్చిన వాళ్ళు మళ్ళీ సారి రాకుండా ఉండలేరు. వచ్చిన రోజులు అంటే మళ్ళీ రావాల్సిందే, ఆ టైంకు కలవడవలసిందే. ఒకవేళ నేను రాను, నేను ఇక్కడ సేవ చేయనని ఎవరైనా పద్ధతి కట్టుకున్నా అనుకో, మళ్ళీ తెల్లారి లేచి ఆయనంతా ఆయన వస్తాడు. ఎవరు విలువకున్నా, కమిటీ సభ్యులు విలువకున్నా లేచి వస్తాడు. ఆయన పవర్ అట్లా 5 రోజులలో మర్చిపోయి ఉన్నా 5 రోజులలో ఏదో ఒక రోజు రావాల్సిందే. ఈనాడు ఆయన వచ్చి ఈయన విలువకుండా వస్తాడు. ఆయన వచ్చి కార్యక్రమంలో పాల్గొంటాడు. అదే వచ్చింది ఇప్పుడు చూడు, మొన్న వచ్చిండు తాత, ఇవాళ వస్తాడు అనుకోలే, రప్పున వచ్చిండు. అంతే అయ్యా, నువ్వు ఎక్కడ ఉన్నా ఈసారి వచ్చినావు స్వామి తాత, ఈ తలవారు పట్టుకోసారి. తల్వారు తాత, తల్వారు విన్నారే, తల్వారు తాతకు వీరభద్రుడు స్వామి. అగో వీరభద్రుడి ఖడ్గము, గుమ్మడికాయలు కొబ్బరికాయలు వీరభద్రుడి ఊరేగింపులో తను ఖండించే ఖడ్గాని ఈ తల్వారు తాతకు పట్టించారు. ఖడ్గం చూస్తారు కదా. మరి ఇలాంటి భక్తి శ్రద్ధలతో చేస్తున్న ప్రజలందరికీ, ప్రజలకు ఆశీస్సులు. ఈ గ్రామంలో చాలా పవిత్రమైన దేవుడు శివుడు. ఆ ఎప్పటి నుంచో 1200 సంవత్సరాల కిందనే వెలిసిన ఈ యొక్క శివయ్య భక్తులు కావచ్చు, శివయ్యని ఏది కోరుకున్నా ప్రతి కోరిక నెరవేరుతుందట. ఎందుకంటే అందరు అనుభవాజ్ఞులు, అలాగే గురువు గారు కూడా అదే చెప్తున్నారు. కాబట్టి భక్తులు కూడా ఇంకెక్కువ సంఖ్యలో దీన్ని బాగా చేసుకుంటే మన కొంపెల్లి గ్రామాన్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనం గుర్తించేటట్టు గవర్నమెంట్ కూడా ఎన్విరాన్మెంట్లో పెట్టి దీన్ని డెవలప్ చేయాలని కూడా కోరుకుంటున్నాను నేను కూడా తల్వారు తాతగా. అగ్నిగుండాలు నిర్వహించిన వారు వీళ్ళ ద్వారానే అగ్నిగుండాల గుడికి పరిచయం అయిన నేను. శివ మన రత్నాచారి గారి వల్లనే గుడితోటి ఇక్కడికి వచ్చిన. మళ్ళీ శివ వీళ్ళందరి వల్లనే, వీళ్ళ ముగ్గురు వల్ల అగ్నిగుండం మొత్తం ప్రతి సంవత్సరం వీళ్ళే. నాకు కట్నం ఇచ్చేది వీళ్ళే, అగ్నిగుండం సమానం తెచ్చేది వీళ్ళే, కర్రల కాంచి అన్ని. అది కూడా ఒకటి చెప్తేనండి తల్వారు తాత గారు మీకు, అగ్నిగుండం ఇప్పుడు దేవునికి అభిషేకం చేస్తాం, అది ఎవరు తీసుకుంటారు? మనమే తింటాం, మనమే తాగుతాం తీర్థంగా. దేవునికి కొబ్బరికాయ కొడతాం, ఎవరు తీసుకుంటారు? అక్కడ అగ్నిగుండం కాలుస్తాం, అక్కడ నెయ్యి పోస్తాం. 5 కిలోల నెయ్యి, 6 కిలోల ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, నవధాన్యాలు, ఆరది కర్పూరం, ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం, పసుపు, కుంకుమ, కలరు, అన్ని విధాలుగా పటాలు వేసి, నవధాన్యాలు, ముత్యం పావడాలు అన్ని వేసి అక్కడ అగ్నిగుండం కలుస్తాం. అదంతా ఎక్కడికి పోతుంది? పైకి ఆవిరైపోతుంది. ఆవిరైపోవడంలో కలిసి ఎట్లా మన సైన్స్ ప్రకారంగా కూడా ఆ ఒక నెయ్యి, ఆవు నెయ్యి యొక్క ఆవరణ మొత్తం పైకి వెళ్ళిపోయినప్పుడు ఆకాశం మొత్తం నల్లబడుతుంటది. అట్లా భగవంతునికి అందుతుందన్నమాట ఆశీర్వాదం మొత్తం. అది ఆ రూపంలో అట్లా అని అక్కడ స్వచ్ఛమైన ఆవు నెయ్యి తోటి 6 కిలోల 5 కిలోల నెయ్యి పోస్తాం వల్ల మేము. ఆ నెయ్యి పోస్తే మంట బూడిది రాదు, మంట నిప్పులు చిలకని చూసిరుగా మీరు ఇప్పుడు. అవి మళ్ళా జనం ఎంతమంది నడిచినా ఎవరికి ఏం కాదు. అది చాయ్ ఓటు చేసుకొని పొద్దుగాల అయితే డగన తిందామంటే సుర్రు పడ్డది, ఇలా ఇట నడుస్తారు ఏంది అనుకొని వచ్చిన. దాని పవిత్రత. ఆ రామలింగేశ్వర స్వామి ఉన్నాడు కదా, రామలింగేశ్వర స్వామి అని పేరున్న దేవాలయాలు కూడా రామలింగేశ్వర స్వామి, తల్వారు తాత నడవలే, నెక్స్ట్ ఇయర్ నడిపిస్తాం. రామలింగేశ్వర స్వామి తాతగా నేను నడిపాను. ఇప్పుడు ఇలా రాలే, తాత రాలనుకొని వచ్చిండు, వస్తా అనుకొని రాలే, వస్తాన డేట్ మార్చుకొని వచ్చిండు. ఆ దేవుడు రప్పించిండు. మళ్ళా సారి ఆయన రప్పిస్తాడు. ఆ ఆగురు జర నీ ముందు పోతే ఆగురు అని ఆయన నడుస్తాడు. ఆయన కృప అట్లా ఉంటుంది నీకు. నేను కొంపేలికి నీకు అనుబంధం అట్లా ఉంది. ఈ రోజు నాకు వేరే కాల అగ్నిగుండాలు ఉన్నాయి. ఆయన ఈ కొంపేలికి రావాలన్న నాకు ఎక్కువ ప్రేమ, ప్లస్ ఆయన ఊకోడు కదా, ఆయనే తీసుకొచ్చుకోండు. అక్కడ వేరే వాళ్ళని పంపించిన. అది ఇంకోటి, ఇదే విధంగా ప్రతి సంవత్సరం మీరు ముగ్గురు తల్వారు తాత టీవీ సాక్షిగా, ఈయన సాక్షిగా చెప్తున్నాను, తాత సాక్షిగా
ప్రతిసారి అగ్నిగుండానికి ఖర్చు మీరే భరించి ప్రతి సంవత్సరం నిర్వహించండి. ఆ భగవంతుని కృప మీకు ఉన్నన్ని రోజులు నిర్వహించండి. మీకు అనుకున్న కోరిక నిలవేరుతాయి. ఎలాంటి బాధ ఉన్నా ఆ భగవంతుడు చూసుకుంటాడు. ఓం నమ శివాయ. అయ్యో మరి ఓ ఖడ్గం నాకే ఇద్దరు తీసుకుపోతున్నా. అది 3 రకాలు ఉంటది. నువ్వు తీసుకుపోతే ఓ రకం ఉంటది, వదిలిపెట్టిపోతే ఓ రకం ఉంటది. మీరు తీసుకుపోయారు అనుకో తనేమటే పోవాల్సి వస్తుంది, ఇది బంద్ చేయాల్సి వస్తుంది, ఇది బంద్ చేయాల్సి వస్తుంది. చూసిన తల్వార్ ఇస్తే నన్ను అటే నటదేవు. ఇటువంటి కథ ఉంది. మరి తల్వార్ తాత కాడ తల్వార్ లేదు కానీ కట్టి ఉంది. ఓకేనా? మొత్తం మీద భక్తులందరూ పవిత్రంగా, ఎందుకంటే ఎవరైనా ఏడాదికి ఒకసారి ప్రతి గ్రామంలో ఒక జాతర అనేది జరుగుతుంది. ఎక్కడ పోయినా ఈ ఊరు నుంచి ఏ గ్రామానికి ఏ ఊరికి ఇచ్చిన ఆడపిల్లలు కళ్ళ సంబరంతో మా ఊర్లో పెద్ద పండగ జరుగుతుందంట అని ప్రతి ఇంటి ఆడపిల్ల ఈ ఊరికి వస్తారు. ఒకవేళ ఈ ఊరు కోడళ్ళు కూడా ఏంటన్నా స్థిరపడి పట్నం కావచ్చు బతకనికే పోయినా కానీ వాళ్ళు ఈ రోజు వచ్చిందంటే ఇక్కడ వచ్చి ఉంటారు. ఎందుకు వచ్చి ఉంటారంటే మా ఊర్లో అంత పవిత్రమైన దేవుడు, ఆ దేవుడి దగ్గరికి చుట్టుముట్టు ఊర్లన్నీ ప్రజలందరూ వస్తారు. కాబట్టి మేము కూడా మా బాధలు ఈ సంవత్సరం అంతా పడ్డ కష్టాలు బాధలు అక్కడ పోయి తీర్చుకుంటాం, మొక్కుకుంటాం అనుకునేది ఉంటుంది. ఇక్కడ కూడా కార్యక్రమాలు అదే విధంగా జరుపుతున్నారు ఈ పెద్దలందరూ కలిసి. కాబట్టి మీరు కూడా అందరూ హాజరయ్యి ఎప్పుడు ప్రతిసారి ఘనఘన వైభవంగా పెంచుకోవాలి కానీ తగ్గించుకోవద్దు. మన ఊరిని అలా చూయించుకోవాలి అంటే అందరం కలిసిమెలిసే ఉండాలి. రాజకీయ పార్టీలు ఉంటాయి, ఆ క్షణమే చేయాలి. వాళ్ళు కూడా వాళ్ళని చూసేటనే అనిపించింది. ఎందుకంటే వాళ్ళందరూ కలిసిమెలిసి పార్టీల లెక్కుంటే ఇట్టుండరు. వీళ్ళు చేయకపోదురు కూడా రోజు ఒకళ్ళు వెళ్ళావు. 5 రోజులు జరుగుతుందంటే ఎంత నిమ్మలంగా ఉన్నదో చూసుకోండి. ఎందుకంటే రాజకీయాలే మైండ్లో పెట్టుకోరు అనుకో, 5 రోజులలో ఓలో ఒకరు పుల్లేసి దీన్ని ఏదైనా శర్వాకం చేస్తారు. కానీ ఈడ అట్లా లేరు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఇలాంటి ఈ గ్రామంలో ఎలా ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మనందరం ఇట్నే ఉండాలని కోరుకుంటున్నా. ఓయా మరి ఈడ మనకు శివలింగం అన్నారు, అదేదో బ్రహ్మసూత్రం అన్నారుగా. మరి ఒకసారి ఎంతకైనా మంచిది, మరి మనమైతే చూస్తాం. మరి ఎక్కడెక్కడ ఉందో చూపించాలంటే మనం పంతులేమడి పోవాలి. మరి ఎట్టేటా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గారు ఇది మీడియాకి ఇవ్వచ్చు, ఎంతవరకు ఇవ్వచ్చు. మీకు పుణ్యం వచ్చింది, మాకు చెప్పడానికి కూడా పుణ్యం ఉంది. ఇలా డైరెక్ట్ ఏడా ఇట్లా చూపెట్టేది లేదు, డైరెక్ట్ చూపెడుతున్నందుకు ధన్యవాదాలు. ఈ యొక్క లింగాన్ని ఇప్పుడు లింగాలేమో చేసి దానికి పాలగొట్టడంతో సహా వస్తాయి. ఇప్పుడున్న లింగాలు ఇది 12 ఏళ్ల లింగం అని చెప్పినా కదా. ఈ 12 ఏళ్ల లింగానికి పాలగొట్టడం దీంట్లో ఉంటుంది. ఇది బండ, ఇది బండ. ఈ బండ మీద లింగాన్ని తొలిగొట్టి అక్కడ నిలబెట్టడం జరిగింది. ఇది ఇప్పటి లింగం కాదు, ఇట్లా ఉండదు. ఇప్పటి లింగం ఇట్లా ఉండదు. ఈ ఇప్పటి లింగం కాదు, అప్పటి లింగం. ఆయన ఎవరు భక్తుడు, అకారమైన శివుడు ప్రత్యక్షమైనటువంటి భక్తుడు నిలబెట్టిన లింగం ఇది. దీని ప్రాణ ప్రతిష్ఠ నిలబెట్టిన లింగం ఇది. అందుకనే ఈ బ్రహ్మసూత్రం అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇగో ఇట్లా గీత మంచిగా చూడండి. ఇది బ్రహ్మసూత్రం అంటారు. ఇట్లా పెట్టకూడదు స్వామి. ఈ బ్రహ్మసూత్రం ఉంది కదా స్వామి, ఇది బ్రహ్మసూత్రం అంటారు దీన్ని. ఇది బాణం గుర్తు లెక్క ఉంటది. ఇది 1200 తర్వాత అంత ముందున్న లింగాలకు మాత్రమే ఈ సిగ్నల్ ఉంటుంది. ఇట్లాంటి లింగాలు ఉన్న శివాలయాలు 1200 ఉన్నాయి కదా. ఆ 1200 లింగాలల్లా ఒక 800-1000 లింగాలు పడగబడిపోయినాయి, ధ్వంసం అయిపోయినాయి. అప్పుడు రజాకారులు అప్పుడు ధ్వంసం చేసిరు అవి గుళ్ళు. కొన్ని మాత్రమే ఈ విధంగా నిలబడి ఈ విధంగా ఇప్పుడు ఇట్లా చేస్తున్నారు. ఈ కొంపెల్లి భక్తులు, కొంపెల్లి వాసులు, కొంపెల్లి గ్రామ ప్రజలు, వీళ్ళకు ఆ భగవంతుడు ఇచ్చిన వరం ఈ గ్రామంలో ఉన్న భక్తులకు అందరికి ఉండడం అంటే ఈ లింగాన్ని ధ్వంసం చేయకుండా ఉన్నదంటే ఆయన పవర్ ఉంది కాబట్టి ఎవరు ముట్టుకోలే. అంతే, ఈయన పవర్ ఉంది కాబట్టి ఎవరు ముట్టుకోలే స్వామి. అన్ని లింగాలు మొత్తం ధ్వంసం అయిపోయినాయి, నందులు వలిగిపోయినాయి, ఈ గుళ్ళు ఇరగొట్టిరు. ఇది రజకర్లప్పుడు కొన్ని 100 సంవత్సరాల కింద అన్ని ఇరగొట్టిరు. కానీ ఈ లింగాన్ని తాకడానికి ఆయనకి శక్తి లేదు, అంత పవర్ఫుల్ గల లింగం. అందుకే ఇది ఇట్లా ఉన్నది. ఈ లింగం ఇప్పుడు
పాలరాతి తోటి నల్ల రాయి తోటి మన వేరే రాయి తోటి తయారు చేస్తున్నారు లింగాలు. ఇది అట్లా కాదు, పాలరాయి తోటి లింగం కాదు ఇది. ఒకసారి మంచిగా చూడండి. ఇది ఇది న్యాచురల్ రాయి, న్యాచురల్ భగవంతుడి స్వరూపం. ఇది ఇది ఇట్లా ఉన్న లింగము అభిషేకం చేసి చేసి ఇంత నున్నగా అయింది. అయితే ఈ లింగాన్ని ఎవరో తయారు చేసి ఇప్పుడు సైన్స్ కంప్యూటర్ కనబడతలేదా? అదే అంటున్నాము, ఇప్పటిది కాదు కదా, కొన్ని వందల సంవత్సరాల కింద విగ్రహం. అది 1000 సంవత్సరాల కింద అనాలి, 100 కాదు, 1000 సంవత్సరాలు అనాలి. 1200 దాటింది కదా. 1200 దాటినప్పుడు 1000 లోపల ఉంటే 1000 100. ఇప్పుడు 1000 సంవత్సరాల లింగం అని దీని. అయితే ఈ లింగాన్ని ఇంత పవిత్రమైన లింగం కాబట్టి ఎవరు దీన్ని కదిలేయలేదు. దీని వారికి శక్తి లేదు. ఇప్పుడు మనం ఇట్లా ముట్టుకున్నాం కదా, మనకు స్టార్టింగే షాట్ కొట్టినట్టే. నువ్వు పవిత్రత లేకుంటే వరకు కూడా షాట్ కొడతా ఉంటావు ఇట్లా. అట్లా అంత పవర్ ఉంటుంది లింగానికి. ఈ యొక్క లింగం ఈ యొక్క గ్రామంలో ఉండడం వీళ్ళ అదృష్టం. ఇంకోటి ఏంటంటే ఈ బండ మీద ఒక బేస్మెంట్ లేకుండా, అవునవును నేను వినవలసిన విషయం, గ్రామ ప్రజలందరూ ఒక బేస్మెంట్ లేదు, ఒక పిల్లర్ లేదు, బండలు నిలబెట్టి గుడి కట్టారు. అంటే ఎంత పవిత్రత ఉండాలి ఇక్కడ. మొత్తం బండలే ఇవన్నీ, ఈ అన్ని బండలే. కింద చూడు సామె, కింద బండ ఓ బేస్మెంట్ ఉందా, పునాది ఉందా, ఒక రాయి కట్టిరా, ఏం కట్టింది చూడండి. ఓన్లీ బండ మీదనే బండలు నిలబెట్టి గుడి కట్టిరు. ఒకసారి మొత్తం మీద అయితే దేవుడు అయితే ఒక బ్రహ్మసూత్రం ఉన్న లింగం పవిత్రత ఇది. నువ్వు ఒకసారి పొట్టు పెట్టుకో. ఈ యొక్క శివయ్య అభిషేకం చేసిన పొట్టు. అంతా ఆయుర ఆరోగ్యాలు ఇదే విధంగా ఆయురారోగ్యంతో ఉండి అన్ని విధాలుగా ఎప్పుడు మాకు ఇది అందరికి ఇదే విధంగా ప్రజాసేవ చేయాలి అని ఆ లింగయ్య స్వామి, రామలింగ స్వామి ఎప్పుడు మీకు కృప ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి. అందరి పక్షాన, ప్రజల పక్షాన నువ్వు మంచిగా ఉండి అందరి బాధలు తీరుస్తూ నువ్వు ముందు నడిపి తెలవని వాళ్ళకి అందరికి తెలియజేయాలని ఆ రామలింగ స్వామిని కోరుకుంటున్నా. ఓం నమః శివాయ. నమస్కారం అయ్యా. నమస్తే తలవాత గారు. ఏంది చైర్మన్ మీరే అటగా? అవునవును. మరి చైర్మన్ గారు ఎట్లా జరుగుతుంది, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు, మీ దేవుడి గురించి, ఈ రామలింగేశ్వర స్వామి గురించి చాలా ఇక్కడ వచ్చే భక్తులందరూ అదే చెప్తున్నారు, ఆ గురువు గారు అదే చెప్తున్నారు. మరి మీరెప్పటి నుంచి చేస్తున్నారు, నిజమేనా ఇది? ఈ బ్రహ్మసూత్ర శివలింగం ఇక్కడ మా గ్రామంలో చుట్టుపక్కల గ్రామాల వల్ల అదృష్టం అనుకోవాలి. మేము ఒక అదృష్టంగా భావిస్తున్నాము. మా గ్రామంలో వెలిసిర్రు అని చెప్పి నేను ఇది 3వసారి నేను చైర్మన్ గా ఉండటము. ఈ 3 సంవత్సరాల నుండి మేము చేస్తున్నాం. అంతకుముందు కూడా ఘనంగా చేసుకున్నారు, ఇప్పుడు కూడా ఘనంగా చేస్తున్నాము. ఇక ఇలాంటిది ఇట్నే నేను కానీ నా తర్వాత వచ్చేవాళ్ళు కానీ బాగా గుడిని డెవలప్మెంట్ చేసి మంచిగా పవిత్రంగా మా అదృష్టం కనుక, మా కొంపల్లి గ్రామ ప్రజల అదృష్టం కనుక మేము బాగా జాతర అనేది ఈ 4 రోజులు 5 రోజులు బ్రహ్మాండంగా జరుపుకుంటాము. ప్రతి విషయాలు కానీ, ఆటపాటలు కానీ, కబడ్డీలు కానీ అవన్నీ ప్రోగ్రామ్స్ పెట్టి పూజలు, అభిషేకాలు, ముఖ్యంగా అమావాస్య వెళ్ళిన తెల్లారి దేవుని కళ్యాణం ఉంటుంది. కళ్యాణం రోజు దాదాపుగా చుట్టుపక్కల గ్రామాలు ఒక 5-6 వేల జనాభా వస్తారు. చెరుకూరి ప్రభాకర్ అని చెప్పి ఎవ్రీ సంవత్సరం గత 20 సంవత్సరాల నుండి అన్నదానం చేస్తున్నారు. అగ్నిగుండాల నాడు ట్రాక్టర్స్ ఓనర్స్ అందరు కలిసి చేస్తారు. అందరూ కలిసి అందరు తల ఒక చేసి జాతర ఖర్చులకు బాగా చేస్తారు. ఈ 3 సంవత్సరాల నుండి మా అమ్మగారు అయినటువంటి వెదిరే పూలమ్మ గారి పేరు మీద జాతర ఖర్చులకు ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు. ఈసారి కూడా ఇచ్చినాం, ఇది 3వసారి. దేవుడు మమ్మల్ని కనిపెడితే శివయ్య గారు ఎప్పుడు కూడా ఇవ్వాలనే కోరిక ఉంది. ఈ ట్రస్ట్ వెదిరే పూలమ్మ ట్రస్ట్ అనేది కూడా మేము వేరే వాళ్ళ దగ్గర ఫండ్ కానీ ఏది కానీ కలెక్ట్ చేయకుండా మా సొంత మా 2వ బ్రదర్ అయినటువంటి మేఘారెడ్డి గారు దీనికి ఈ ఊరికి కానీ శివాలయానికి కానీ బాగా హెల్ప్ చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మసూత్ర శివలింగం ఉండటం మా అదృష్టం అనే మేము అనుకుంటున్నాం. వెదిరే విజేందర్ రెడ్డి గారు ఈ గుడి చైర్మన్, అలా కమిటీ అందరు ఉంటారు కదా, మొత్తం మీద ఈ గ్రామ ప్రజలు కావచ్చు మా అదృష్టంగానే భావిస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ దేవుడు అట్లా తన ఆత్మ మహిమతో మాకు కల్పిస్తాడు. మేము అదే విధంగా మంచి కార్యక్రమాలను నిర్వహించి మా ప్రజలకు, చుట్టుముట్టు గ్రామ ప్రజలకు, ఊరు గ్రామస్తులకు అందరికీ సస్యశ్యామలంగా ఉండేటట్టే కార్యక్రమాలు జరుపుకుంటూ ఘనఘన వైభవంగా దేవుడు ఉత్సవాలను జరిపినాము, అన్నదానాలు పెట్టినాము, ఆటపాటలు పెట్టినాము, దేవుడు కళ్యాణం చేసినాము. ఇప్పుడు అగ్నిగుండాలు కూడా పెట్టి దేవుడి ఊరేగింపు కూడా చేసి
రథం మీద ఈరోజు ఇప్పుడు తిప్పుతారట, అయిపోయింది, అగ్నిగుండాలు అయిపోయినాయి, ఊరు మొత్తం తిప్పి మళ్ళీ రాత్రి 10 గంటలకు దేవుడిని తెచ్చి గూడోలు చేస్తారట. అంటే ఇలాంటి కార్యక్రమాలు ఈ కొంపెల్లి గ్రామస్తుల అదృష్టం అట, వింటురా. అందుకని ఇలాంటి దేవుడు మన గ్రామాలలో కూడా ఎక్కడెక్కడన్నా ఉంటే పవిత్రంగా ఇలా జరుపుకోవాలి. ఎక్కడెక్కడన్నా జరుపుకున్న జాతర లేకుంటే ఇక్కడ కూడా పెద్ద జాతరలా హాజరయ్యి ఈ దేవుడి ఆశీస్సులు కూడా పొందాలని ఈ తల్వార్ తాత కూడా కోరుకుంటున్నాడు. చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.